కావచ్చు. విక్రమ్ గారు చెప్పినట్లుగా లేదంటే మేము ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం కాబట్టి మేము సపరేట్గా అనేది ఏం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ని ప్రభుత్వం మీద వచ్చే ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మీరాటగా మా మీద ఉంది. ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతామండి, ఎక్కడో కూడా అవ్వకుండా ఉన్నాం. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు మేము ఏదైనా మిస్టేక్ ఏదైనా ఒక్కో రోజు నేను కొన్ని ప్రెస్ మీట్లు పెట్టలేకుండా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మేమైతే మా బాధ్యతని 100% ఏదైతే మా నాయకుడు ఈ రాష్ట్రం కోసం అని చెప్పేసి కూటమి ఏర్పాటు చేశాడో దానికి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా దాంట్లో విస్మరించము, 100% ఉంటాము. ఇకపోతే మీ శ్రీహరి గారు అన్నట్టుగా నేను అంటుంది అదే, అసలు ఎందుకు ఇవాళ ఏడుపు ఏంటి? అసలు ఇప్పుడు వైసీపీ ఐపీఎస్లు అని ఎందుకు ముద్ర వేయించుకోవాలి వీళ్ళు? ఆ ముద్ర వేయించుకున్న దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు? అది కదా ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాల్సింది. ఇకపోతే ఏదో డీజీపీ గారు ఏదో మెమో ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇవ్వకూడదురా? వీళ్ళు ఉద్యోగస్తులు కాదనా? వీళ్ళేమన్నా అత్యుత్తరా? వీళ్ళేమన్నా ఉద్యోగం ధర్మం ఏంటి? ఏ ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టాల్సిందే కదా, వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది కదా. అంటే నాకైతే తెలియదు మరి ఐపీఎస్లో ఐఏఎస్లకి ఏమన్నా లేదేమో, మరి విక్రమ్ గారును గఫూర్ గారు చెప్పాలి, నాకైతే తెలిసినంతవరకు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, వీళ్ళందరికీ డ్యూటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి మార్నింగ్ రండి, సాయంత్రం రండి, ఎవరైనా అదే అనుకుంటాం కదా. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అంతే కదా డ్యూటీస్. దానికి వీళ్ళు ఎందుకు చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చే? వాళ్ళ ఆ స్థాయికి ఎందుకు దిగజారిపోయారు? ఎందుకు ఇంతగా అవినీతిలో మునిగి తేలేరు వీళ్ళు? అది కదా చర్చించుకోవాల్సింది. వాళ్ళ సిగ్గుపడాలండి. వాళ్ళ నేనేమంటానంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇవాళ వాళ్ళ గురించి వాళ్ళ డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. వాళ్ళు ఉన్నతాధికారులుగా వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి లక్షల వాళ్ళకి జీతాలు ఇచ్చిందే కాకుండా వాళ్ళకి విపరీతమైన ఫెసిలిటీస్. అరే కాలు కింద పెడితే వేసి, కాలు పైన పెడితే వేసి, కూర్చుంటే వేసి, లెగిస్తే వేసి అన్నట్లుగా వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ప్రజల సొమ్ముతో అంటగాగుతూ ఇవాళ వచ్చేసి ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే మీ ఉద్యోగం మీరు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఇవాళ ఈ చర్చలు ఎందుకు వస్తారు రాష్ట్రంలో? ఇవాళ మీ మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టుగా సిసోడియా గారు ఇవాళ విజయనగరం పోయి అసలు కొన్న దేవుడు అమ్మిన దేవుడు అసలు ఎందుకు వచ్చింది, అసలు ఒక రికార్డు కూడా సక్రమంగా లేదు, ఏ ఆఫీస్లో కూడా రెవెన్యూ కానీ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా సక్రమంగా లేవు అని చెప్పేసి ఒక సీనియర్ ఐఏఎస్ కామెంట్ చేస్తున్నారంటే ఈ ఉద్యోగస్తులందరూ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు? దీనికి అందరికి కారణం నేను చెప్తున్నాను, అవినీతి. ఈ రాష్ట్రంలో అవినీతి అనేది విపరీతంగా పెంచిపోయింది. నేను కూడా మా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా నేను కోరేది ఏంటంటే ఇవాళ దీన్ని మనం కనుక ఒక అడుగు ముందుకేసి కనుక ఒక మార్పు అనేది కనుక తీసుకురాకపోతే ఇవాళ ఖచ్చితంగా మనం కూడా ద్రోహం చేసినట్టు ఈ రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించుకుందాం అనుకుంటున్నామో పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మీ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని, అధికారులందరినీ కూడా అవినీతిని కనుక మనం రూపుమాకపోతే పెరిగిపోద్దండి. ఇది ఎటుపోతుంది? ఇందాక విక్రమ్ గారు కూడా చెప్పారు, రిటైర్ అవ్వగానే ఎలక్షన్కి వచ్చేస్తున్నారు. కొంతమంది అసలు విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు. రావద్దని అట్లా, కానీ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు చూడండి. వందల కోట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అవినీతి కాదా? మీరు అవినీతితో ఈ రకంగా చేసి ఇవాళ వచ్చేసి ఏదో చెప్తే ఎట్లా? ఆ స్థితికి రాకూడదు కదా. మేము కోరుకుంటుంది అదే. ప్రభుత్వం అంటే మీరు ఎప్పుడూ కూడా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అండి. అసలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లు అంటిల్ ద రిటైర్మెంట్. మేము రాజకీయ నాయకులు ఎవరి 5 years మారుతుండొచ్చు, లేదంటే మమ్మల్ని ప్రజలు పెడితే ఇంకో 5 years వస్తాం. కానీ మీరు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండి ఇవాళ ఈ రకంగా అవినీతికి అలవాటు పడిపోయి అవినీతి మరకలు అంటించుకుని మీరందరూ కూడా ఇవాళ పక్కన కూర్చున్నారంటే సిగ్గుపడాల్సింది పోయి దానికి ఏదో ఒక పార్టీ ఒక పేపర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయటం, లేదు యువతల మళ్ళా ఈ కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకో రకం. నేను అది కోరుకోవట్లేదండి. నేను ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఒక ఎగ్జిక్యూటివ్ నడవాలంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఉండాల్సిందే. ఇందాక త్వరగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే నేను చెప్తున్నాను, త్వరగా చర్యలు ఎంతమంది మీద తీసుకుంటాం? ఇవాళ అంతా రాష్ట్రంలో అంటున్నానని కాదు, నేను అంటున్నానని చూసే ఉద్యోగస్తులను ఫీల్ అవ్వచ్చాము, కానీ నిజంగా చెప్తున్నానండి, రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరో ఒకళ్ళిద్దరే ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఒకళ్ళిద్దరు ఉంటారు తప్పితే రిమైనింగ్ 98% అవినీతికి అలవాటు పడిపోయారు. 98% అవినీతికి అలవాటు పడిపోయి ఇవాళ ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా